సార్ అందరం దేవుని స్తుతిద్దామా? బిగ్గరగా స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మంచిది క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు క్లుప్త వర్తమానాన్ని నేను మీతో పంచుకుంటాను. ఆ తర్వాత మనం ప్రార్థించేద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాము. పౌలైనను అపొల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుత మందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే. చాలు. దేవునికి స్తోత్రం. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, సంఘం యొక్క స్థానం ఏమిటో, సంఘం యొక్క గొప్పతనం ఏమిటో, ఆ విషయాలను దైవజనుడైనటువంటి పౌలు గారు ప్రస్ఫుటంగా ప్రస్తావిస్తూ అన్నీ కూడా మీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, పౌలైనా సరే, కేఫా అయినా సరే, జీవమైనా సరే, మరణమైనా సరే, ప్రస్తుతము ఉన్నవైనా సరే, రాబోవుచున్నవైనా సరే, సమస్తమును కూడా మీవే అనుచున్నారు. దేవునికి స్తోత్రం. నేను ప్రత్యేకముగా మీతో పంచుకోవాలి అనుకుంటున్నటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటయ్యా అంటే, మనకి భౌతికముగా ప్రస్తుత కాలముందు ఉన్నవి మనకి బాగా తెలుసు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రస్తుత కాలం ఉన్నవి అనగా మన కంటికి కనిపించేవి, మనం అనుభవించేవి, మనం పొందుకుంటున్నవి, ఇవన్నీ కూడా మనకి బాగా తెలుసు. మరొక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏమిటయ్యా అంటే, రాబోవుచున్నవి. ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోండి. రాబోవుచున్నవి. రాబోవుచున్నవి అంటే వచ్చినాయనా వస్తాయనా? వస్తాయి. వచ్చిన వాటి గురించి కాదు. ప్రస్తుతం అందున్న వాటిని మీరు అనుభవిస్తున్నారు, మంచిదే. రాబోయేవి, రాబోవుచున్నవి కొన్ని ఉన్నాయి. అవి కూడా మీవే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, రాబోవుచున్నవి, వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేనిని బట్టి ఈ సంగతులు తెలియజేస్తున్నారయ్యా అంటే, భక్తి జీవితాన్ని
మీరు కొనసాగిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును నమ్ముకొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, ఆయనను సేవిస్తూ ఉన్నారు, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. మంచిదే. అయితే ప్రస్తుత కాలమందు మీరు వేటిని పొందుకుంటున్నారో లేదా వేటిని అనుభవిస్తున్నారో, రాబోయేటువంటి కాలమందు లేదా రాబోచున్నవి ఏవో వాటిని కూడా మీరు ఎరిగి ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడప్పుడు కొంతమంది అంటా ఉంటారు, అచ్చేది నాయేగా, ఏదిను అచ్చేది నాయేగా, అచ్చేది నాయేగా అని చెప్పని ఒక మహానుభావులు అన్నారు. అని 10 సంవత్సరాలు అయింది. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక మహానుభావుడు అన్నాడు, అచ్చేది నాయేగా, అచ్చేది నాయేగా అని చెప్పేసేదని 10 సంవత్సరాల క్రితం సుమారుగా అన్నారు. వచ్చేది ఏమో కానీ ఎవరో అన్నారు, మొన్న ఇటీవల పాట పాడుతూ ఉన్నారు, సత్య దినాలు వచ్చినాయి అని చెప్పారు. ఏమండి, మంచి రోజులు ఏమో కానీ చచ్చే రోజులు వచ్చాయి. విపరీతమైనటువంటి పరిస్థితులు. బ్రతుకు జీవుడా అంట, బ్రతుకును కూడా వెళ్ళబుచ్చుకోలేనటువంటి వాతావరణాలు. ఓ ప్రక్కేమో ఎండలు, మరొక ప్రక్కేమో భయంకరమైనటువంటి ధరలు, పెరిగినటువంటి ధరలు అన్నీ పెరిగిపోయి, ఏమండి మరొక ప్రక్క చూస్తేనేమో కులాల మధ్య, మతాల మధ్య విపరీతమైనటువంటి పోరాటాలు. మాది గొప్ప అంటే మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప అని. 10 ఏళ్ల క్రితం ఈ ధోరణులు లేవు. అందరూ సమైక్యంగా, అందరూ చక్కగా, అందరూ కలిసిమెలిసి అందరూ బ్రతికారు. ఏమండి, ఈ మనుషులు లేకపోతే ఈ రాజకీయ నాయకులు ప్రస్తావించేవి ఇలాగే ఉంటాయి. వాటి గురించి కాదు కానీ దైవికముగా దేవుడు సెలవిచ్చినటువంటి సంగతులను నేను మీతో పంచుకుంటాను. రాబోచున్నవి కొన్ని ఉన్నాయి, అవి కూడా మీవే అని అంటూ ఉన్నారు. రాబోచున్నవి ఏమిటి? ఆ రాబోచున్నవి కొన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చదవండి ఆ మాటలు. 4వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మంచి మాటని పౌలు గారు తెలియజేయచ్చు ఉన్నారు. ఏమిటి ఆ మాటయ్యా అంటే, శరీర సంబంధమైన సాధకము ఏమండి కొంచెము మట్టుకే ప్రయోజనకరము. ఈ రోజుల్లో మానవుడు అన్నిటినీ సాధకము చేస్తున్నాడు. సాధకము అంటే ప్రాక్టీస్. అన్నిటినీ నేర్చుకుంటున్నాడు.
వాహనాలు నడుపుతున్నాడు, భేదాలు లేకుండా. స్త్రీ పురుషులు అనే భేదం లేదు, అన్నిటినీ అందరూ నడుపుతున్నారు. ఒక సైకిల్ దగ్గర నుంచి ప్రారంభించి విమానాల వరకు, రైలు బండ్లు వరకు పురుషులు నడుపుతున్నారు, స్త్రీలు కూడా నడుపుతా ఉన్నారు. ఏమండి, అన్నిటినీ అందరూ నేర్చుకుంటున్నారు, అన్నిటినీ అందరూ ఏమండి నేర్చుకొని వాటిని ఉపయోగించుకుంటా ఉన్నారు. మంచిదే. శరీర సంబంధమైన సాధకాలు మానవుడు చేయుచు ఉన్నాడు. తాను ఎరగని వాటిని కూడా నేర్చుకోవాలి, అనేకమైన వాటిని నేర్చుకోవాలి 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 అని చెప్పాలని. అదంతా కూడా కొంచెము మట్టుకే ప్రయోజనకరము. ఏమండి, ఎవరు ఏ ప్రాక్టీస్ చేసినా, ఎవరు ఏ రంగంలో దేనిని నేర్చుకున్నా, దేనిలో నిష్ఠాతులు, ఏమండి నిష్ఠాతులు అంటే మంచి నైపుణ్యాన్ని కనబరిచిన ఏ రంగంలో, అది ఎంతకాలమయ్యా అంటే 60 సంవత్సరాలు. ఏమండి, కొంచెము మట్టుకే ప్రయోజనకరము. కానీ దైవ భక్తి విషయంలో చేసేటువంటి సాధకము ఏదైతే ఉన్నదో, దేవుని భక్తి విషయంలో చేసేటువంటి సాధన ఏమైతే ఉన్నదో, ఆ సాధకము లేదా ఆ సాధన ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను ప్రయోజనకరమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, దైవ భక్తి విషయంలో సాధకమట ఇప్పటి జీవము విషయములో, ఇప్పుడు జీవితానికి దైవభక్తి కావాలా? దేవుడు కావాలా? ఏమండి, దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలా? మానవుడు కలిగి ఉండాలా అని అంటే కలిగి ఉండాలి. అలా కలిగి లేకపోతే ఏం జరిగిద్దాయా అంటే, ఏమండి అన్నీ కూడా అనావృష్టులు. నా మాట మీకు అర్థమవుతుందా? కొంతమంది అంటూ ఉంటారు, కాలం కావటం లేదండి, పండటం లేదండి, అది కాలేదండి, ఇది కాలేదండి, వర్షాలు పడటం లేదండి, ఋతువులు క్రమం తప్పిపోయాయండి. ఎందుకు ఋతువులు క్రమం తప్పిపోతున్నాయి? ఎందుకు కాలం కావడం లేదు? ఎందుకు వర్షాలు పట్టడం లేదు? ఏమండి, లేకపోతే ఎందుకు పంటలు పండటం లేదు భూమి మీద? ఎందుకయ్యా అంటే, మానవుడు దేవుని ప్రస్తావనే లేకుండా, లేకపోతే దేవునితో సత్సంబంధం లేకుండా మానవుడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నాడు. కాబట్టి దేవునితో అసలు సత్సంబంధమే లేకుండా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడప్పుడు దేవుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనిషి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు, అన్నపానములు లేక వచ్చేటువంటి క్షామము కాక దేవుని మాట వినకపోవుట వలన దేశంలోనికి ఏమొచ్చిందంట? క్షామం వచ్చింది అని అంటాడు. కనుక నా సెల్ ఫోన్ ఉందమ్మా? లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు చేస్తా లేదా? ఆ ఫోన్ ఎవరిది? అమ్మ ఆన్ ఉందా? వెరీ గుడ్. ఒక చిన్న పల్లవి పాడుకుందాము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే నా ఆరాధన. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు పిల్లరా, శరీర సంబంధమైనటువంటి సాధకాలు కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవ భక్తి విషయంలో సాధకమట ఇప్పటి జీవము విషయంలోను రాబోయేటువంటి జీవము విషయంలోను ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం. అందుకే చాలా మంది ఏమండి పాత నిబంధనలు అంటాడు ఒక చోట, ఏమంటాడయ్యా అంటే మనుషులట తమ పని పాటలు చక్కబెట్టుకొనుటలో నిమగ్నం అయిపోయారు కానీ దేవుని గురించి ఆలోచించటంలో నిమగ్నం కాలేదు గనక వారట ఏమండి సమాధానము లేకుండా బ్రతుకుతున్నారు అని రాయడం. తమ పని పాటలు చక్కబెట్టుకున్నటలో ఏమంటే ప్రజలు నిమగ్నం అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏమండి మనం దైవ భక్తి విషయంలో ఏం చేయాలంట? సాధకము చేసినట్లయితే ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము మనము తెలుసుకోవాల్సింది ఏమిటయా అంటే రాబోవుచున్నవి. ఏమిటా రాబోవుచున్నవి? ఏమండి రాబోయేటువంటి జీవము ఉన్నది. దానిని మంచి మాట అన్నాడండి పౌలు గారే మరొక చోట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. మంచి మాట అక్కడ అన్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. చాలు, చూసారండి ఇక్కడ ఏమంటున్నాడయ్యా అంటే వాస్తవమైన జీవము. ఏ జీవము చెప్పాలా? వాస్తవమైన జీవము. వాస్తవమైన జీవం అంటే అర్థం ఏంటి? ఏమండి నీతి ఉంది, అవినీతి ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, వెలుగు ఉంది, చీకటి ఉంది. వాస్తవమైన జీవం ఉందంటే అవాస్తవమైన జీవము కూడా ఉన్నది. అవాస్తవమైన జీవం ఏంటయ్యా అంటే ఇదిగో ఇది. ఏమండి ఇదే ఇక్కడ బ్రతికేంటయ్యా అంటే ఇది వాస్తవ జీవం కాదు, ఇది అవాస్తవం. ధనవంతుడు అనుకుంటాడు, ధనవంతుల గురించి మాట చెబుతున్నాడు. ధనవంతుడు అనుకుంటాడు ఏమండి నా ప్రాణమా తిను తాగు సుఖపడు, అనేక సంవత్సరాలకు పంట కూర్చబడి ఉన్నది, నీకేం పర్వాలేదు అని చెప్పేసానని తన ప్రాణంతో ఈ లోకాన్ని ఏ రీతిగా అనుభవించాలని చెప్పేసానని ఏమండి తనను తాను ఆలోచన చేసుకుంటూ ఉంటాడు ధనవంతుడు. తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు ధనవంతుడు. ఇది వాస్తవ జీవము కాదు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారా, నువ్వు సంపాదించినవి ఏమైపోతున్నాయిరా అని చెప్పి దేవుడు. ఇది వాస్తవమైనటువంటి జీవము కాదు. సరిగా కూర్చుమ్మా, ఇది తిరిగి ఏ సంగతులు లేడి వచ్చా ఏంటి మీ సోదరుడేది? ఇది వాస్తవమైనటువంటి జీవము కాదు. ఏమండి ఇది అవాస్తవమైనది, ఇది శాశ్వతమైనది కాదు. ఇదొక అద్దె, ఇదొక టెంపరవరీ, ఇదొక ఏమండి ఇదొక యాత్ర. ఈ జీవం పర్మనెంట్ కాదు, ఈ జీవితం పర్మనెంట్ కాదు, ఇది అవాస్తవమైనది. ఒక జీవము ఉన్నది, అదేమిటయా అంటే వాస్తవమైనటువంటి జీవము, అది అసలు సిస్సలైనది.
దానిని సంపాదించుకోవాలి అని అంటున్నాడు పౌలు గారు. కాస్త మేలులు చెయ్యండి, ఉపకారాలు చెయ్యండి. ఆ కింద ఏమంటాడు? మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారును. బా, ఎన్ని మంచి మాటలు చదువుతున్నాడు. కాస్త మంచి పనులు చేయండి, సత్క్రియలు చేయండి ఉన్న 4 రోజులు. ఏమండి, కాస్త బాగా ధనవంతులైతే మీ ధనంలో కాస్త పేదవారికి ఏం చేయండి. ఏమండి, నాకు బాధ కలిగించే విషయం ఏందయ్యా అంటే, మన భారతదేశంలో ఈ దేశాన్ని ఎప్పుడు కూడా ఎదుగుచున్న దేశం అని అంటూ ఉంటారు, ఎదిగిన దేశం అని అంటారు. ఎదుగుచున్నా ఎంతకాలం ఎదుగుచున్నానయ్యా అంటే ఒక 50 ఏళ్ళ ముందు ఎదుగుచున్నా అంటారు, ఇప్పుడు ఎదుగుచున్నా అంటారు, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా ఎదుగుచున్నానే. ఏమండి, ఎవరి స్వార్థం వాళ్ళది. నేను బ్రతికితే చాలు, ఇతరులు ఏమైపోతే నాకెందుకులే అనేటువంటి స్వార్థం. విలాసవంతమైనటువంటి వాటికి ఎన్ని వందల వేల కోట్లైనా ఖర్చు పెడతారు కానీ, అన్నమాట మీకు అర్థమవుతుందా? ఎన్ని వందల లక్షల కోట్లైనా సరే నష్టపరుస్తారు కానీ, కాస్త పేదవాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాము, వాళ్ళని కాస్త పైకి లేవనెత్తుదాము అనేటువంటి ఆలోచన చేయరు. అందుకే అంటున్నాడు, మీరు వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకుని నిమిత్తము మేలులు చేయండి, సత్కార్యాలు చేయండి. ఆ దేవుని పిల్లరా, ఒక జీవము ఉన్నది, అది రాబోవచ్చున్నది. అది ఏమిటయ్యా అంటే వాస్తవమైన జీవము. ఆ జీవమును ఏమండి దైవ భక్తి విషయంలో మనం సాధకం చేస్తుంటే, ఇప్పుడు జీవము రాబోచున్న జీవం విషయంలో ఈ భక్తి ఏం చేసిద్దంట? ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? చెప్పాలా? ఏంటిదంట? ప్రయోజనకరము. ఏంటిది? ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1. మరొక మాటని మీరు చదవండి దేవుని బిడ్డలారా. ఇంకొక మాటని మనం చదువుదాము. మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. ఇండ్లను రాబోవు లోకమందు, నా వైపు చూడండి. ఇక్కడ రాబోవుచున్న మరొకటి ఏమిటయ్యా అంటే, క్రీస్తునందు పిల్లరా, రాబోవు లోకము ఏంటిదంట? చెప్పాలా? రాబోవు లోకము. పేతురు గారు వచ్చి, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాము, నిన్ను వెంబడిస్తున్నాము, మాకేంటి ప్రయోజనం? నిన్ను వెంబడించుట వలన మాకేంటి ప్రయోజనము? చాలా మందికి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, యేసు ప్రభు గురించి తెలియదు, ఆయన చెప్పిన బోధల గురించి తెలియదు, ఆయన గురించి అవగాహన లేకుండానే అవహేళనగా క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేటి తరాలలో నిన్ను వెంబడిస్తున్నాము, మాకేంటి ప్రయోజనము అని అడిగితే యేసు ప్రభు అంటున్నాడు, ఏమండి, నా నిమిత్తం కానీ స్వార్థ నిమిత్తం కానీ ఎవరైనా ఏమైనా పోగొట్టుకుంటే ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా
తండ్రులను కానివ్వండి, భూములను కానివ్వండి, లేకపోతే అక్క చెల్లెలు కానివ్వండి, ఏంటిది ఏమండి, రాబోవు లోకమందు వచ్చిన లోకం అని అంటంలా, రాబోవుచున్నటువంటి లోకమందు ఏమండి ఏమి రాబోతుందంట? చెప్పలా ఏమి రాబోతుందంట? రాబోవుచున్న లోకమందు. ఎంతమందికి తెలిసి వాస్తవం? ఏమండి, ఒక లోకం అనేది ఉన్నది, అది రాబోవచ్చున్నది. దానిలోనికి మనం వెళ్ళాలి, ఆ లోకములోనికి మనం వెళ్ళాలి. అది రాబోవచ్చున్నటువంటి లోకము అనే సంగతి ఎంతమందికి తెలుసు? కొంతమంది చాలా ఈజీగా అవహేళన ఏమంటారయ్యా అంటే, ఎవరు చూసి వచ్చారండి అని అంటూ ఉంటారు. ఏమండి, ఎవరు చూసి వచ్చారండి అని అంటూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను, మరలా చదువుతాను. ఏమండి, తల్లిదండ్రుల గర్భాలలో పిల్లలు ఉన్నప్పుడు, దైవ సేవకురాలు గర్భంలో ఉన్నప్పుడు ఆడ మగ అని ఆలోచన చేయలేదు. కానీ నేను ఎప్పుడు కూడా అసలు ఎలా ఉంటారా అని అనుకుంటా ఉండేవాడు. ఎలా ఉంటారు ఏమండి, 6వ నెలలో ఎలా ఉంటారు, 7వ నెలలో ఎలా ఉంటారు, 8వ నెలలో ఎలా ఉంటారు, ముఖ్య ఎలా ఉంది, ఇది పక్కన ఎలా ఉంది, ఇది కళ్ళు ఎలా ఉంటాయి. ఏమండి, ఇదంతా కూడా బయట ఉన్న వాళ్ళ ఆలోచన. నా మాట మీరు జాగ్రత్తగా వినాలా. ఇదంతా ఎవరి ఆలోచన? బయట ఉన్న వాళ్ళ ఆలోచన. ఇప్పుడు తల్లి గర్భములో ఉన్నటువంటి పిండము ఏమండి, ఓ 9 నెలలు తల్లి గర్భములోనే ఉండింది. కాబట్టి మొదటి నెల కానివ్వండి, 2వ నెల కానివ్వండి, 3వ నెల కానివ్వండి, 4వ నెల కానివ్వండి, ఈ చీకటి ఏమిటి, ఈ రక్తం ఏమిటి, ఈ చుట్టూ వలయం ఏమిటి, ఇదంతా ఏమిటి, ఇక ఇదేనా నా ప్రపంచం, ఇదేనా నా లోకం, ఇక్కడేనా నేను ఉండేది, ఇక జీవితాంతం ఇదేనా నా బ్రతుకు, ఇందులోనే ఉండాలా, ఇక ఇందులోనే నేను బ్రతుకుతానా అని అనుకుంటే అది వాస్తవమా? అంటే అది వాస్తవమా? ఎంతకాలం చెప్పాలి, ఎంతకాలం? 9 నెలలు. ఓ 9 నెలలండి. ఆ తర్వాత ఈ భూమి మీదకి ఏమండి జన్మిస్తారు. కళ్ళు తెరిచి ఈ లోకాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మనుషులను చూసి ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? పొద్దున్నే లేచి పిల్లలు చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు శుభ్రం కళ్ళు కులుపుకొని అమ్మ ముఖం నాన్న ముఖం చూసి ఏం చేస్తారు? నవ్వుతారు. నవ్వుతున్నారా అమ్మా? నవ్వుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత వాస్తవమో అలాగుననే ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి మనము రాబోచున్నటువంటి లోకములోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. రాబోచున్న లోకము అని అంటున్నాడు. ఏయో మాయలో, మిథ్యలో, లేకపోతే ఊసిపోకుండా రాసుకున్నటువంటి గీతలో కాదు. ఇది యావత్ ప్రపంచమంతా కూడా ఎరగవలసినటువంటి వాస్తవ సంఘటనలు ఇవి. రాబోచున్న లోకమందు నిత్య జీవము అది రాబోచున్నది. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మరొక మాట మీరు చదవండి నా దేవుని పిల్లరా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనము.
ఆ చిన్న సెల్ ఫోన్ ఉందన్నారు చూడండి, ఆ సెల్ ఫోన్ ఒక రెండు పట్టలేదు. చదవమ్మా. ఈ యుగమందునే కాక రాబోవు యుగమందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చదువు. హల్లెలూయా. ఏ యుగమంట? రాబోవు యుగమందు. నేను మరొక మాట కూడా మీతో చదివిస్తాను, చదవండి దేవుని పిల్లరా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏమండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. మనము మాట్లాడుచున్నటువంటి రాబోచున్నటువంటి ఆ లోకము ఆయన దూతలకు లోపరచలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమంటాడంటే రాబోచున్నటువంటి లోకము. మనకి ఈ లోకం గురించి తెలుసు. ఏడు గురించి చెప్పమంటే పుంకాలుగా, ఏమండి, పుటాలుగా, కథలుగా ఎన్ని విషయాలైనా సరే ఈ లోకం గురించి చెప్పమంటే చెప్పడానికి కవీశ్వరులు ఉన్నారు, చెప్పడానికి ఆ స్కాలర్స్ ఉన్నారు. చరిత్ర ముందు, చరిత్ర తర్వాత, ఆ చరిత్ర, ఈ చరిత్ర, ఏ చరిత్ర అని చెప్పి చరిత్రలుగా చెప్పేటువంటి చరిత్రకారులు కూడా ఉన్నారు. మరి రాబోచున్నటువంటి లోకమును గురించి తెలియజేసేటువంటి వారు ఎవరు? ఒక లోకము ఉన్నది, అది రాబోచున్నటువంటి లోకము అని అంటున్నారు. ఆ రాబోచున్న లోకములో ఏంటిదంట నిత్య జీవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిదంట? నిత్య జీవము. ఏమండి, ఆ నిత్య జీవము రాబోచున్నటువంటి లోకంలో మనం అనుభవించుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువే ఆ నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 అనుభవాలు మీతో పంచుకున్నాను. మొదటిది ఏంటిదని? రాబోచున్న జీవము. 2, రాబోచున్న లోకములో నిత్య జీవము. 3వ అనుభవము చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాము. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అనుభవం ఏమిటయా అంటే రాబోచున్నటువంటి మేలులు. ఏమండి, ఒకప్పుడు ప్రజల పాపము కొరకు వారి పాపముల నుంచి విమోచించబడటానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఎడ్లనే అర్పించుకున్నారో, గొర్రెలనే అర్పించుకున్నారో, మేకల్ని అర్పించుకున్నారో, పావురాలనే అర్పించుకున్నారో, బలులనే అర్పించుకున్నారో, ఏమేమో చేశారు. ఏమండి,
పోయి బలి అర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. క్రీస్తు అయితే అలాగున కాదు. రాబోచున్న మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చి ఒక్కసారే, ఇక సంవత్సరం ఏమండి, సంవత్సరం కాదు, ఒక్కసారే ఆయన విమోచన క్రయధనాన్ని చెల్లించేసి ఏమండి మనకి ఏమనుగ్రహిస్తున్నారయ్యా అంటే రాబోచున్న మేలులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది? రాబోచున్న మేలులు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మాట మీరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, కలలు నా పైకెత్తి నా వైపు చూడండి. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తరువాత, మీరు అనుభవించారా రాబోయేటువంటి యుగ సంబంధమైన శక్తిని? ఏమిటి నా మాట మీకు అర్థమవుతుందా? మీరు రాబోయేటువంటి యుగ సంబంధమైన శక్తిని మీరు అనుభవించారా? అనుభవించలేదా? కొంతమంది ఏమంటారు తెలుసా, ఫలానోళ్ళు నన్ను ప్రార్థన చేయమన్నారు, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పానయ్యా అంటే, దేవుడు మిమ్మల్ని బాగుపరుస్తాడు, ఖచ్చితంగా నువ్వు బాగుపడుతున్నావు అని చెప్పన్నా. వాళ్ళు ఆ మాట నమ్మారు, వెళ్ళారు. ఆశ్చర్యకరమైన రీతిగా వాళ్ళు బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఏ ప్రభావం? నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు దరివితే చెప్పండి. ఏది పోయిందా? ఉందా? కుక్క. అది కదా, నువ్వు దరివితే కుక్కే బావటంలా, కానీ నువ్వు మాట చెప్పగానే ఏం పోతుంది? చెప్పండి. దెయ్యం పోతుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? నువ్వు మాట చెప్పగానే దెయ్యం విడిచిపెట్టిపోతుంది, రోగాలు వదిలిపోతున్నాయి. ఆ రాబోయేటువంటి ఆ యుగ సంబంధమైనటువంటి ఆ శక్తి యొక్క ప్రభావాన్ని నువ్వు ఈ భూమి మీద అనుభవిస్తున్నావు. లేకపోతే ఏంటండి? అన్నమాట మీకు అర్థమవుతుందా? ఏమండి, లేకపోతే ఏంటి? దయ్యం ఎట్లా లోబడిద్ది? పేరెత్తగానే గసగడ వణుకుతారు కదా. మాట మీకు అర్థమవుతుందా? పేరెత్తగానే గడగడ వణుకుతారు కదా దయ్యం అనగానే. మరి అటువంటి వాటిని ఏ రీతిగా వదలగొట్టగలుగుతున్నారు, ఏ రీతిగా తొలగించగలుగుతున్నారు, ఏ రీతిగా వాటిని అది గద్దించి, మామూలు కాదు, ఎట్టగా అనగానే దండం పెడతా, పంపించావు కానీ అయ్యే పంపించావు కానీ మమ్మల్ని ఆ పందుల్లోనికి పంపించు. ఏమంటే ఆ పందుల్లోనికి పంపించు అని ఆయన ప్రాధేయపడుతున్నాయి. ఇది రాబోయేటువంటి లోకముందు ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ప్రభావాన్ని ఈ భూమి మీద మనము అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మరి కొంతమంది అంటా ఉంటారు, నేను ఫలాంటి చూశానండి, నేను అది చూశానండి, ఇది చూశానండి,
ఏమండి, మీ జీవితంలో జరగబోయేది అది చూశానండి, ఇది చూశానండి, దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నారు అని చెప్తా ఉంటారు. నేను లోకంలో జరిగే వాటి గురించి చెప్పడం లేదు, కానీ దైవిక సంబంధమైనటువంటి వాటి గురించి నేను పంచుకుంటున్నాను. చెబుతారా దేవుడు? చెబుతాడు. చూపిస్తాడా దేవుడు? చూపిస్తాడు. జాగ్రత్త పడడానికి చూపిస్తాడు, మేలుకోవటానికి చూపిస్తాడు. చాలాసార్లు ఇర్మియా నీకేం కనపడుతుందంటే చాలా కనపడాలి, అసలు పాన కనపడుతుంది అంటాడు. ఎన్నెన్నో ఇర్మియా నీకేం కనపడుతుంది, యెహెజ్కేలు నీకేం కనపడుతుంది, ఆమోసు నీకేం కనపడుతుంది, పండ్ల గంప కనపడుతుంది. ఆయన వేసవి కాలపు పండ్ల గంప ఆయన చూపిస్తారు, ఆయన చెబుతారు. నా దేవుని పిల్లరా, మనము రాబోచున్నటువంటి యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని మనము ఈ భూమి మీదనే కొంత మట్టుకు అనుభవిస్తున్నాము. మీరు అర్థమైతే, నా మాట మీకు అర్థమవుతుందా? మీరు అర్థమైతే మీ మాట ఒక శాసనం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నోటితో ఏదైతే పలుకుతావో అది జరిగి తీరిద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో అనుభవం, రాబోచున్నటువంటి మేలులు మేలులు మేలులు. రండి, 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఇంకొకటి కాస్త దీని గురించి కూడా ఆలోచన చేసి నేను ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్వసంతానమా రాబోవు ఉగ్రత. అండి, 4వ అనుభవం ఏమిటయా అంటే రాబోవు ఉగ్రత. ఉగ్రత ఉగ్రత ఏంట? రాబోయే ఉగ్రత. ఫలానా చోట ఏరు పొంగింది, ఫలానా చోట ఇంకేం పొంగింది. ఏమండి, ఇవి కాదు ఉగ్రతలు అంటే. ఈ చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి, వీటి గురించి కాదు. ఒక ఉగ్రత ఉన్నది, దాన్ని గొర్రె పిల్ల ఉగ్రత అన్నారు. ప్రకటన గ్రంథంలో అంటాడు, గొర్రె పిల్ల ఉగ్రత నుంచి తప్పించుకోగలిగిన వాడు, తాళజాలిన నరుడు ఎవడు అని చెప్పాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అది రాబోచున్నది, లోకమంతట మీదకి రాబోచున్నటువంటి తీక్షణమైనటువంటి దేవుని కోపము, దేవుని ఉగ్రత. బాప్తిస్మం పొందడానికి వచ్చారండి కొంతమంది. వారితో యోహాను అంటున్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, మీకు బుద్ధి చెప్పింది ఎవరు? బాగానే మీరు వస్తున్నారే, బాప్తిస్మం తీసుకుంటున్నారే, అసలు మీకు ఈ సంగతులు తెలియజేసింది ఎవరు? మరొక చోట మరొక మాట మనం చదువుదాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అండి, లోకము మీదకి భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. ఆకాశమందలి ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు? శక్తులు, శక్తులు, శక్తులు. ఈరోజు మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆకాశంలో ఉన్న శక్తులు ఏంటి? సూర్యుడు ఒక శక్తి, చంద్రుడు ఒక శక్తి, నక్షత్రాలు ఒక శక్తి. ఏమండి ఇవి శక్తులేనా? ఏమండి ఇవి శక్తులేనా? ఏమండి ఇవన్నీ కూడా ఆకాశమంతున్నటువంటి శక్తులు. ఏమండి ఇప్పుడు నా వైపు చూడండి. సూర్యుడు శక్తి అయినప్పుడు, చంద్రుడు శక్తి అయినప్పుడు, వీటన్నిటిలో శక్తి ఉన్నది కాబట్టే, ఏమండి శక్తి ఉన్నది కాబట్టే, నా మాట మీకు అర్థం కాయిందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఇంతలా ఫ్యాన్ ఉందండి, నా మాట అర్థమవుతుందా? రెక్కలు ఉన్నాయి, ఇంకేమున్నాయి, అన్నీ ఉన్నాయి. కరెంటు పోయింది అనుకోండి, దాన్ని మనం కర్ర చేసుకుని తిప్పాలి. అర్థమైందా? దాన్ని మనం ఏం చేయాలా? కర్ర తీసుకొని తిప్పాలా. ఎందుకంటే దానిలో ఏమి లేదు, శక్తి లేదు, శక్తి ప్రసరణ జరగటంలో పవర్ లేదు. వితౌట్ పవర్ ఉపయోగం. అది ఇప్పుడు సూర్యుడిలో ఏముంది? శక్తి ఉంది, కానీ తిప్పగలుగుతా ఉన్నావు. చంద్రుడిలో ఏముంది? శక్తి ఉన్నది. ఏమండి ఇవి తమ కక్షలో అవి తిరిగినా, నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి దేని చుట్టూ ఏది తిరుగుతుందిరా? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా? చెప్పాలా? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా? అది ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడంటే సూర్యుడు తిరగటం లేదని అర్థం. ఒక నిదానంగా అట్ట నిత్యాస్త్రం వాళ్ళు అట్లా నిలబడి ఉంటే, నా చుట్టూ నువ్వు తిరుగు, నా చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేయి, నా చుట్టూ నువ్వు తిరుగు 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 భూమి తిరుగు తిరిగని అంటున్నారా? సూర్యుడు తన కక్షలో తాను తిరుగుచున్నాడు. అన్నమాట మీకు అర్థమవుతుందా? ఏంటి? తన కక్షలో తాను తిరుగుచున్నాడు. భూమి ఏం చేస్తుంది? దాని చుట్టూ తిరుగు. ఇప్పుడు ఇవి తిరగాలంటే వీటిలో ఏముంది? శక్తి. ఏమండి ఒకవేళ ఇవే శక్తి కలిగితే అసలు వీటిని తిప్పుతున్నాడు ఎంత శక్తి కలిగినోడు? నా మాట నీకు అర్థమైందా? వీటిని నడిపిస్తున్నవాడు, వీటిని శాసిస్తున్నవాడు, వీటిని కలుగు చేసిన వాడు అసలు ఆయనది కదా శక్తి. ఏమండి ఆయన తిరుగంటే తిరుగుతుంది, అది ఆయన ఆగు అంటే అయిపోవాలట. ఆయన ఎంత శక్తి కలిగినోడు? ఎవరైనా జీవము కలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశమందుని శక్తులన్నీ కూడా కదిలించబడి ఏమండి కదిలిపోతాయి. కాబట్టి అలా కదిలించబడ్డప్పుడు రాబోవుచున్న ఏంటిదంట? రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగంట. ఏమండి మనుషులు ఎదురు చూస్తా ధైర్యం చెడు కూలిపోతారంట. ఇప్పుడు చూడండి అలాంటి చోట ఉలక పడుతుంది. కొంతమంది చెప్తా ఉంటారు, ఉలక పడుతుంది, తోక చుక్క రాలబోతుంది, దాన్ని తీసుకుని పోయి సముద్రంలో పడేటట్టు రావడానికి అదేమో ఒక తోక చుక్క. ఏమండి గొర్రె పిల్ల ఉగ్రత దినాన భూమి మాత్రమే కాకుండా ఆకాశమును కూడా కంపింపజేస్తాను. ఆకాశమును కూడా మీరందరూ బాగా తెలుసు. ఎడారి ప్రాంతం దుబాయ్, మొన్న ఇటీవల వర్షాలు పడ్డాయంట. అసలు ఆ వీడియోలు చూస్తుంటేనే గొగ్గురు పొడుస్తూ ఉంది. ఆకాశాన్ని అంటే హర్యానా లాంటి భవనాలు నేలమట్టం అయిపోతున్నాయి.
ఏమండి కార్లు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. మరి ఎన్ని రోజులు పడిందో ఏమో. ఒక్కరోజేనా? దుబాయ్ తుప్పు వదిలి దుబాయ్కి బట్టి తుప్పు వదిలినట్టుంది. ఏమండి అటువంటిది ఇక ఆకాశంలోనే కంపం వస్తే ఆలోచన చేయండి. రాబోచున్నది. తెస్సలోనిక పత్రికలు కూడా తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. మాకెటి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజేయుచున్నారు. మరియు మీరు విడిచిపెట్టేసి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. యేసు అంటే ఎవరయ్యా అంటే రక్షకుడు 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 అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు. యేసు అంటే ఎవరయ్యా అంటే రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించు వాడు. ఎవరు నమ్ముకున్నారా మీరనంటే చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? రాబోయేటువంటి ప్రమాదం నుంచి తప్పించేవాడు ఆయన. ఎవరనుకుంటారు ఆయన గురించి? అంటే ఉగ్రత నుంచి తప్పించేవాడు. ఆ ఉగ్రత నుంచి ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో వారిని తప్పించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము, ఈ మాటతో ముగిస్తాను, 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధనా కాలములో నేను నిన్ను కాపాడెదను. రండి, ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘానికి మాట చెబుతున్నాడు. నువ్వు కొద్దిగానే, నువ్వు చిన్నదానివే, నీ శక్తి చిన్నదే, అయినా సరే నువ్వు అలిసిపోలేదు. నేను చిన్నదాన్నే కదా, నా బలగంతా, నా శక్తి అంతా అని నువ్వు అనుకోలేదు. నమ్మకంగా బ్రతికావు. నీ నమ్మకత్వాన్ని నేను చూస్తున్నాను కనుక రాబోయేటువంటి శోధనా కాలంలో, ఆ ఉగ్రతలో, ఆ శోధనలో నుంచి నేను నిన్ను తప్పించేస్తాను. దేవుడి మనుషులందరూ కూడా ధైర్యం చెడి కొలతారట. ఏమండి, ఆయన ఎరిగిన వారితో దేవుడు అంటున్నాడు, మీ తలలు పైకెత్తుకోండి. దేవుడికి స్తోత్రం. ఏంటి? మీ తలలో పైకెత్తుకోనండి, మీ విడుదల సమీపించింది కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, రాబోచున్న వాటిని మనం ఎరిగి ఉండాలి. రాబోచున్న జీవమును గురించి, రాబోచున్న నిత్య జీవమును గురించి, రాబోచున్న లోకమును గురించి, ఏమండి, రాబోచున్న మేలుల గురించి, రాబోచున్నటువంటి కృప మహదైశ్వర్యము గూర్చి మంచి మాట అన్నారు. కృప మహదైశ్వర్యము ఇది ఎక్కడ కనబరచబడింది అని చెప్పి ప్రస్ఫుటంగా రాయబడిందయా అంటే రాబోచున్న లోకములో కృప మహదైశ్వర్యము. చదువుతారా?
మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెడతారు అని అంటావులా, కూర్చుండబెట్టెను. జరిగిపోయింది. ఏమండి? జరిగిపోయింది. మన విషయంలో దేవుడు దానిని జరిగించి నెరవేర్చారు. ఇక్కడ ఉన్నప్పుడే మందిరంలో కూర్చున్నాం, ఇక్కడ కాలం తీరిందంటే పోయి చెప్పండి ఆయన పక్కనండి. ఎక్కడ? ఆయన పక్కన. దైవజనులు పాడుపడ్డారు, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఏమండి? ఆ దైవజనులు మహదైశ్వర్యం గురించి చక్కగా పాడారు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, కృపా మహదైశ్వర్యము, దానిని రాబోచున్నటువంటి కాలంలో ఆయన కనబరచబోచున్నారు. ఆయనతో పాటు కూర్చుండబెట్టారు. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎదుగు కూర్చుంటున్నాము, అక్కడికి పోయి ఆయన పక్కన. గొప్ప నిరీక్షణ. రాబోచున్నారు. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థించుకున్నాం. ప్రభువా, రాబోచున్నవి ఏవో మాతో మీరు మా నాయన వాక్యపు వెలుగులో నుంచి ప్రభావిస్తూ అనేకమైన సంగతులను తెలియజేసినందుకు స్తోత్రాలయ అంటే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉందా?